ఎక్కడికి చెప్పండి. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. చంపేయాలండి. ఎక్కడి పండితి ఒకటి కొని కొని చెప్తానే కదా. అర్థం చేసుకోండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు నన్ను చెప్పాలని చూస్తున్నారు. పెడుతున్నారా? కాల్చదు దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. ఇంకా పోనీరా. ఆగదే ఆగో. నన్ను మీరు అర్జెంట్ తీసుకోండి. మీ వల్ల నా ప్రాణాలు బయట మేడం. పోతుంది దాన్ని పట్టుకోండి. త్వరగా ఆగవే. నా పంట వెళ్ళింది. దాన్ని పట్టుకోండా. అది ఎటు వెళ్ళిపోయిందిరా? జాగ్రత్తగా చూడు. ఇక్కడెక్కడ ఉంటున్నానా?
బాధపడుతున్నారు మీరు? దయచేసి మమ్మల్ని మన్నించండి భూపస్వామి. మాకు చాలా కంగారుగా ఉంది. మా ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు. ఇవ్వాలన్న నిర్ణయం మీరే తీసుకున్నారు కదా. మేము చాలా పెద్ద తప్పు చేశాం భూపస్వామి. బాబాజీ, లెండి మూర్ఖులారా, చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడతారు? మీతో పాటు ఏదీ రాదు. అరే, ఇహ సౌఖ్యాల్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది. ప్రసాదాన్ని స్వీకరించండి. మోక్షమన్నది లేదే. సర్వం దేవం. రండి. సర్వం దేవం డాక్టర్ శరణ్ గారు. సర్వం దేవం బొప్ప గారు. బాబాజీ పరమ భక్తుల్ని శుద్ధి చేసే ఈ పుణ్యకార్యాన్ని మీకు అప్పగించడం మాకు చాలా గర్వంగా ఉంది. బాబాజీకి జై. బాబాజీకి జై. మీ అందరికీ అభినందనలు. మీరు త్వరలో మహానుభావులు కాబోతున్నారు. ఈ ఆశ్రమానికి కమాండర్స్. ఒక సైన్ చేయండి.
రండి సిస్టర్ వెళ్ళండి. ప్లీజ్. వెళ్ళొస్తాను మరి. సర్వం దేవం. వదలండి, ప్లీజ్. వదలండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నన్ను ప్లీజ్. అలాగే సన్యాసిని నా మాట వినండి. నన్ను వదిలేయండి, ప్లీజ్. వద్దు. వదలండి అమ్మా. ప్లీజ్. ఇక్కడ ఉండాలి. దయచేసి నన్ను వదిలేయండి, ప్లీజ్. చేస్తుండు వెళ్ళు. దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా. ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు వదిలే, ఇవన్నీ ఎందుకు. ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్లిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా లేపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితాని ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి?
ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఎక్కడికి చెప్పండి. చెప్తానే కదా. అర్థం చేసుకున్నాను. ఎవరు వాళ్ళు? వాళ్ళు నన్ను చెప్పాలని చూస్తున్నారు. పెడుతున్నారా? దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. ఫాస్ట్ గా వెళ్ళన్నయ్య ప్లీజ్. ఇంకా పోనీవిరా. ఆగవే, ఆగో. ప్లీజ్ అన్నయ్య నన్ను మేడం, మీరు అర్జెంట్ తీసుకోండి. మీ వల్ల నా ప్రాణాలు బయట మేడం. దాన్ని పట్టుకోండి. వెళ్ళండి త్వరగా. ఆగవే, నా పంట. అది ఎటు వెళ్ళిపోయిందిరా? జాగ్రత్తగా చూడు. ఇక్కడెక్కడ ఉంటున్నానా?
ఎందుకు బాధపడుతున్నారు మీరు? దయచేసి మమ్మల్ని మన్నించండి భూపస్వామి. మాకు చాలా కంగారుగా ఉంది. మా ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు. ఇవ్వాలన్న నిర్ణయం మీరే తీసుకున్నారు కదా. మేము చాలా పెద్ద తప్పు చేశాం బోపస్వామి. బాబాజీ, లెండి మూర్ఖులారా, చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడతారు? మీతో పాటు ఏదీ రాదు. అరే, ఇహ సౌఖ్యాల్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది. ప్రసాదాన్ని స్వీకరించండి.
సర్వం దేవం. రండి. సర్వం దేవం డాక్టర్ శరణ్ గారు. సర్వం దేవం బోప గారు. బాబాజీ పరమ భక్తుణ్ణి శుద్ధి చేసే ఈ పుణ్యకార్యాన్ని మీకు అప్పగించడం మాకు చాలా గర్వంగా ఉంది. బాబాజీకి జై. బాబాజీకి జై. మీ అందరికీ అభినందనలు. మీరు త్వరలో మహానుభావులు కాబోతున్నారు. ఈ ఆశ్రమానికి కమాండర్స్. ఒక సైన్ చేయండి. రండి సిస్టర్ ప్లీజ్. వెళ్ళొస్తాను మరి. సర్వం దేవం. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అలాగే సన్యాసిని నా మాట వినండి. నన్ను వదిలేయండి, ప్లీజ్. వద్దు, వద్దు. నన్ను వదలండి అమ్మా. ఇక్కడ ఉండాలి. దయచేసి నన్ను వదిలేయండి, ప్లీజ్. చేస్తుంటూ వెళ్ళు. దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు, వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి, కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు, వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా లేపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితాని ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా? మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ.
నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఎక్కడికి చెప్పండి. చెప్తానే కదా. అర్థం చేసుకున్నాను. ఎవరు వాళ్ళు? వాళ్ళు నన్ను చెప్పాలని చూస్తున్నారు. పెడుతున్నారా? దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. ఫాస్ట్ గా వెళ్ళన్నయ్య, ప్లీజ్. ఇంకా పోనీవిరా. ఆగదే, ఆగో. ప్లీజ్ అన్నయ్య, నన్ను మేడం, మీరు అర్జెంట్ తీసుకోండి. మీ వల్ల నా ప్రాణాలు బయటట్టున్నాయి. త్వరగా దిగండి మేడం. దాన్ని పట్టుకోండి. వెళ్ళండి త్వరగా. ఆగవే, నా పంట. అది ఎటు వెళ్ళిపోయిందిరా? జాగ్రత్తగా చూడు. ఇక్కడెక్కడ ఉంటున్నానా?
ఎందుకు బాధపడుతున్నారు మీరు? దయచేసి మమ్మల్ని మన్నించండి భూపస్వామి, మాకు చాలా కంగారుగా ఉంది. మా ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు. ఇవ్వాలన్న నిర్ణయం మీరే తీసుకున్నారు కదా. మేము చాలా పెద్ద తప్పు చేశాం బోపస్వామి. బాబాజీ, లెండి మూర్ఖులారా, చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడతారు? మీతో పాటు ఏదీ రాదు. అరే, ఇహ సౌఖ్యాల్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది. ప్రసాదాన్ని స్వీకరించండి.
మోక్షమన్నది లేదే. సర్వం దేవం. రండి. సర్వం దేవం డాక్టర్ శరణ్ గారు. సర్వం దేవం బోప గారు. బాబాజీ పరమ భక్తుల్ని శుద్ధి చేసే ఈ పుణ్యకార్యాన్ని మీకు అప్పగించడం మాకు చాలా గర్వంగా ఉంది. బాబాజీకి జై. బాబాజీకి జై. మీ అందరికీ అభినందనలు. మీరు త్వరలో మహానుభావులు కాబోతున్నారు. ఈ ఆశ్రమానికి కమాండర్స్. ఒక సైన్ చేయండి. రండి సిస్టర్ ప్లీజ్. వెళ్ళొస్తాను మరి. సర్వం దేవం. అలాగే సన్యాసిని చేస్తుంటూ వెళ్ళు. దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా. ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్లిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా లేపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితాని ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద.
నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఎక్కడికి చెప్పండి. చెప్తానే కదా. అర్థం చేసుకున్నాను. ఎవరు వాళ్ళు? వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. పెడుతున్నారా? దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. ఫాస్ట్ గా వెళ్ళన్నయ్య, ప్లీజ్. పోలీసురా ఆగదే, ఆగో. ప్లీజ్ అన్నయ్య, నన్ను మీరు అర్జెంట్ తీసుకోండి. మీ వల్ల నా ప్రాణాలు బయటట్టున్నాయి. త్వరగా దిగండి మేడం. దాన్ని పట్టుకోండి. త్వరగా ఆగవే. నా పంట వెళ్ళింది. దాన్ని పట్టుకోండి. అది ఎటు వెళ్ళిపోయిందిరా? జాగ్రత్తగా చూడు. ఇక్కడెక్కడ ఉంటున్నానా?
ఎందుకు బాధపడుతున్నారు మీరు? దయచేసి మమ్మల్ని మన్నించండి భూపస్వామి, మాకు చాలా కంగారుగా ఉంది. మా ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు. ఇవ్వాలన్న నిర్ణయం మీరే తీసుకున్నారు కదా. మేము చాలా పెద్ద తప్పు చేశాం బోపస్వామి. బాబాజీ, లెండి మూర్ఖులారా, చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడతారు? మీతో పాటు ఏదీ రాదు. అరే, ఇహ సౌఖ్యాల్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది. ప్రసాదాన్ని స్వీకరించండి.
సర్వం దేవం. రండి. సర్వం దేవం డాక్టర్ శరణ్ గారు. సర్వం దేవం బోప గారు. బాబాజీ పరమ భక్తుల్ని శుద్ధి చేసే ఈ పుణ్యకార్యాన్ని మీకు అప్పగించడం మాకు చాలా గర్వంగా ఉంది. బాబాజీకి జై. బాబాజీకి జై. మీ అందరికీ అభినందనలు. మీరు త్వరలో మహానుభావులు కాబోతున్నారు. ఈ ఆశ్రమానికి కమాండర్స్. ఒక సైన్ చేయండి. రండి సిస్టర్ ప్లీజ్. వెళ్ళొస్తాను మరి. సర్వం దేవం. అలాగే సన్యాసిని చేస్తుండు వెళ్ళు. దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు వదిలే, ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్లిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా లేపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితాని ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ.
నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను